हरिः ओं श्रीगुरुभ्यो नमः। బ్రహ్మహత్యానేక అగ్నికీలలు హరినామ కీర్తనములు గురుతల్ప కల్మష క్రూర సర్పములకు కేకులు హరినామ కీర్తనములు తపనీయ చౌర్య సంతమ సంబునకు సూర్యకిరణముల్ హరినామ కీర్తనములు మధుపాన కిల్బిష మద నాగ సమితికి కేసరుల్ హరినామ కీర్తనములు మహిత యోగోగ్ర నిత్య సమాధి విధుల అలరు బ్రహ్మాది సురలకు అందరాని భూరి నిర్వాణ సామ్రాజ్య భోగభాగ్య ఖేళనంబులు హరినామ కీర్తనములు ముక్తికాంతైకాంత మోహన కృత్యముల్ కేలిమై హరినామ కీర్తనములు సత్యలోకానంద సౌభాగ్యయుక్తముల్ కేలిమై హరినామ కీర్తనములు మహిత నిర్వాణ సామ్రాజ్యాభిషిక్తముల్ కేలిమై హరినామ కీర్తనములు బహుకాల జనిత తపఫలసారముల్ కేలిమై హరినామ కీర్తనములు పుణ్యమూలంబులనపాయ పోషకంబుల భీమతార్థంబులు అజ్ఞాన హరణకరములు ఆగమాంతావుపలబ్ధంబులు అమృత సేవలు అర్థశుభములు హరినామ కీర్తనములు కూలిన చోట గొట్టువడి కుందిన చోట మహాజ్వరాదులంబ్రేలిన చోట సర్పముఖ పీడలనందిన చోట ఆర్తులై తులిన చోట విష్ణు భవదురుని పేర్కొని రేని మీద అక్కాలుని యాతనా వితతి కానరు పునరు దుఃఖభావముల్ నిరతంబై నిరవధ్యమై నిఖిల చిన్నిర్మాణమై నిత్యమై నిరహంకార గుణాఢ్యమై నియమమై నిర్దోషమైనట్టి శ్రీహరినామస్మరణామృతం బితడు ప్రత్యక్షంబు సేవించే తామరణాంతంబున ఇట్టి సజ్జనుని ధర్మం బేలవర్ధం బగున్ శృత్యంత విశ్రాంతమత్యనుక్రమణీయ భగవత్ ప్రసంగతుల్ భాగవతులు సనకాదిముని యోగి జన సదానందైక పరమ భాగ్యోదయుల్ భాగవతులు కృష్ణ పద ధ్యాన కేవలామృతపాన పరిణామయుతులు శ్రీ భాగవతులు బహుపాతకానీక పరిభవ ప్రక్రియా పురుషోగ్రమూర్తులు భాగవతులు భావతత్వార్థవేదులు భాగవతులు బ్రహ్మవాదానువాదులు భాగవతులు సిరులు ధనరంగయన్నడు చేటులేని పదవి నొప్పారు వారు ఓ భగవతులు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. విదురుడికి మైత్రేయ మహర్షి కపిల మహర్షి తల్లి అయినటువంటి దేవహూతికి చెప్పినటువంటి కపిల గీత అని పేరు కలిగినటువంటి ఆ ఉత్కర్షమైనటువంటి చాలా గొప్పదైనటువంటి వేదాంత సంబంధమైనటువంటి విశేషాన్ని చెప్పేటువంటి సందర్భంలో ఈ వేదాంత భావాన్ని కానీ లేకపోతే కర్మలు చేయడం అనేటువంటిది కానీ ఎవరు చేస్తారంటే జీవులు చేస్తారు. జీవుడు ఎవరు అంటే భగవంతుడి నుంచి విడిపడినటువంటి జ్ఞానస్వరూపం రకరకాలైనటువంటి దేహాలలోకి చొరబడిపోయి దేహం తాను అనుకుంటూ సుఖదుఖాలను అనుభవించేటువంటి ఆ స్వరూపాన్ని జీవుడు అంటారు. అది స్త్రీ దేహమా పురుష దేహమా గాడిద దేహమా కుక్క దేహమా అనేటువంటి సంబంధం లేదు, దానికి లింగభేదాలు ఉండవు అనేటువంటి విషయాన్ని చెప్పేటువంటి సందర్భంలో తైలైనటువంటి దేవహూతి ఆయన్ని ఒక ప్రశ్న అడిగింది. ఏమిటి అంటే, అబ్బాయి జీవుడు పొందేటువంటి ఉత్తమ గతి ఏమిటి అని అడిగింది. ఏమిటండి ఉత్తమ గతి అనేటువంటి విషయం, ఆ కాన్సెప్ట్ ఎందుకు తీసుకొచ్చిందండి అంటే, ఉదాహరణకి
సాధారణంగా ఉద్యోగం చేసేవాడు ఉన్నాడు అనుకోండి, ఎవడో ఒక సైంటిస్ట్ బి ఉంటాడు. వాడు ఏమిటి నీ లక్ష్యం ఏమిటి అంటే, ఏదో సి అవ్వాలి, ఈ1 అవ్వాలి, ఏదో అది అవ్వాలి, ఇది అవ్వాలి, డైరెక్టర్ అవ్వాలి, డైరెక్టర్ జనరల్ అవ్వాలి, ఏదో ఇంకోటి అయిపోవాలి అంటే ఏమిటన్నమాట, ఉత్తమ గతి అంటే పైకి వెళ్ళేటువంటి ఒక లక్ష్యాన్ని డిఫైన్ చేసుకోవడం. అదేవిధంగా ఏదో చిరు వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు. ఈ వ్యాపారంలో ఇంకా వృద్ధి పొందాలి, 2 షాపులు పెట్టాలి, 5 షాపులు పెట్టాలి, కోట్లు సంపాదించాలి, ఏదో అంబానీ అవ్వాలి. అదేవిధంగా రాజకీయ నాయకుడు ఏదో ఉంటాడు, వాడేదో చీఫ్ మినిస్టర్ అయిపోవాలి, ప్రైమ్ మినిస్టర్ అయిపోవాలి. అదేవిధంగా ఓ 10 రూపాయలు ఉన్న చోట 100 రూపాయలు ఉంటే బాగుండు అనేటువంటి లౌకికమైనటువంటి గతి అంటే లక్ష్యం. ఈ లక్ష్యాలు పెట్టుకుంటూ మామూలుగా మానవులందరూ జీవులందరూ కూడా జీవిస్తూ ఉంటారు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ ఉత్తమమైనటువంటి గతి ఏమిటి, హయ్యెస్ట్ లక్ష్యం ఏమిటి, ఏది అన్నిటికన్నా ఉత్తమమైనటువంటిది? సైంటిస్ట్కి డైరెక్టర్ జనరలే ఉత్తమమైనటువంటిదా, లేదా నోబెల్ ప్రైజే ఉత్తమమైనటువంటిదా, లేకపోతే వ్యాపారస్తుడికి ఏదో అంబానీ అవ్వడమే ఉత్తమమైనటువంటి గత ఏమిటి? ప్రమోషనల్ ఆస్పెక్ట్ ఏమిటి అంటే, అందుకని చాలామంది అడుగుతూ ఉంటారు, ఏమండి మీరు మీలో ఏదైనా అడ్వాన్స్మెంట్ ఏమిటి అడ్వాన్స్మెంట్ కనిపిస్తుంది? నువ్వు భగవంతుడు అంటే ఏమిటో తెలిస్తే, నీ స్వరూపం ఏమిటో నీకు తెలిస్తే అప్పుడు నీకు అడ్వాన్స్మెంట్ అనేటువంటిది తెలుస్తూ ఉంటుంది. కాబట్టి అందుకని తల్లి ఏమడిగిందంటే, మూర్ఖజనులు ఉంటారు కదా, వీళ్ళందరికీ అసలైనటువంటి గతి ఏమిటి, ఏమిటి డిఫైన్ చేసుకోవాలి. ఇక్కడ మానవుల దగ్గరకు వచ్చేటప్పుడు ఎవడికి వాడి వృత్తులను బట్టి, వాడి యొక్క సంస్కారాలను బట్టి, వాడి యొక్క క్వాలిఫికేషన్స్ని బట్టి వాడు ఒక లక్ష్యాన్ని, ఆ లక్ష్యాలన్నీ డిఫరెంట్గా ఉంటాయి. కానీ అందరి జీవులకి కామన్గా ఉండేటువంటి ఒకే ఒక లక్ష్యం, ఒకే ఒక ప్రమోషన్ ఏమిటి అనేటువంటిది భగవంతుడిలోకి కలవడం, భగవంతుడి యొక్క స్పృహ కలిగి ఉండడం, భగవంతుడితో నిత్య తాదాత్మ్యం చెందడం అనేటువంటిది ఒకటే అందరికీ కూడా కామన్. కాబట్టి ఆ గతి గురించి చెప్పు, ఆ లక్ష్యం గురించి చెప్పు, ఆ ప్రమోషన్ గురించి చెప్పు అనేటువంటి విషయం చెప్పేటువంటి సందర్భంలో, అమ్మా ఈ కామ ప్రవృత్తికి లోబడిపోయినటువంటి వాళ్ళు ఇంద్రియాలకు లోబడిపోయి ఇంద్రియాన్ని జయించలేక పితృదేవతను అనుదినం ఆరాధిస్తూ గృహాలలో పడి సంసార నిమగ్నులై జీవిస్తూ ఉంటారమ్మా. అది నెంబర్ 1. అది తప్పే లేదు, ఎందుకంటే గృహస్థాశ్రమ ధర్మం చేస్తున్నాడు, పితృకర్మలు చేస్తున్నాడు, అన్నీ బాగానే ఉన్నాయి, ఇంద్రియాలు జయించలేకపోతున్నాడు, సరే వాడు బలహీనత అనుకుంటాం. ఎంతవరకు సాటిస్ఫై అవడు. వాడికి ఉండేటువంటి మరొక దురలవాటు ఏమిటంటే, హరిపరాన్ముఖులై హరి శబ్దం వింటే, మధుసూదన శబ్దం వింటే, నారాయణ శబ్దం వింటే పరాంగుముఖులైపోతూ ఉంటారు. అసలు దాని గురించి పట్టించుకోరు, అసలు దాని గురించి వినాలనుకోరు, దాని గురించి ఏ విధమైనటువంటి కాన్సన్ట్రేషన్ కానీ, శ్రద్ధ కానీ, భక్తి కానీ ఉండదమ్మా. అలాంటి వాళ్ళు ధర్మార్థ కామాలను నమ్ముకుంటారు మళ్ళీ పైగాను. అటువంటి వాళ్ళని త్రైవర్గిక పురుషులు అంటారు. అంటే 3 వర్గాలు, అంటే ధర్మార్థ కామాలను మాత్రమే నమ్ముకుని ఉంటారమ్మా. ఇక్కడ పరాంగుముఖము అనేటువంటి దానికి కొంచెం ఒక సంబంధమైనటువంటి ఎగ్జాంపుల్ చెప్పాలి. పరాంగుముఖము, విముఖత్వం అన్నాం అనుకోండి. ఎవరో మనకి ఇష్టం లేనటువంటి వాళ్ళు వెళ్తున్నారు అనుకోండి, వెళుతూ ఉండేటి వాళ్ళ మొహం చూడడానికి మనకి ఇష్టం లేక మొహం మనం మార్చేసేసుకుని ఫూ అని ఉమ్మేసేసి మొహం తిప్పేసుకుని వెనక్కి వెళ్ళిపోతే, అలాగా అసహించుకోబడినటువంటి వ్యక్తి ఎంత బాధపడతాడు? వాళ్ళ గురించి మనం వినకపోతే ఎంత బాధపడతాడు? అంటే హరి గురించి మేము వినము, మాకు భాగవతం వద్దు, మేము భాగవతం వినేటువంటి ప్రసక్తే లేదు అనుకుంటే భగవంతుడు బాధపడతాడా, ప్రీతి పడతాడా? నువ్వు కొబ్బరికాయలు కొట్టేసేసి, అది చేసేసి, ఇది చేసేసేసి, నా కథలు వినండి, అష్టోత్తరం చదివేస్తావు, ఇంకోటి చేసేస్తావు, నీ కథ వినడానికి, లేకపోతే ఆ భగవంతుడి యొక్క పద్యాలు చదవడానికి, ఆ శ్లోకాలు చదవడానికి, దానికి సంబంధించినటువంటి ధ్యానం చేయడానికి, దానికి తగ్గ ఆలోచన చేయడం అనేటువంటి విషయాన్ని నీవు విముఖత్వం చెందుతున్నావు అంటే నువ్వు భగవంతుని ప్రేమిస్తున్నట్ట, లేకపోతే కొబ్బరికాయలు ఇచ్చి బాధేస్తున్నట్ట, నీళ్లు పోసి దిమ్మరించేస్తున్నట్ట. కాబట్టి అందువల్ల అటువంటి వాళ్ళని విముఖులవుతారమ్మా అని చెప్పిన తరువాత
ఇంకా ఇటువంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి ఉంటుందంటే 19వ శ్లోకంలో నూనం దైవేన విహిత ఏ చ అచ్యుత కథా సుధాం హిత్వా శృణ్వంత్య సద్గాథా పురీషమివ విడ్భుజ. అమ్మ వీళ్ళు ఈ హరికి సంబంధించినటువంటి భాగవతం వినరు, రామాయణం వినరు, దాంట్లో ఉండేటువంటి రహస్యాలు ఏమిటి, అంతటి మహాను ఆ హరికి ఉండేటువంటి మహత్తరమైనటువంటి గుణం ఏమిటి, ఎందుకు ఇన్ని రకాలుగా హరి యొక్క విలాసం అంతా ఉంది, ఆత్మతత్వ స్వరూపం కింద ఉంది అనేటువంటి వాటిని విముఖత్వం చూపించేసేస్తూ ఉండేటువంటి వాళ్ళు ఏం చేస్తుంటే ఎవరైతే అచ్యుత కథాసుధాం, వీళ్ళకి ఇంకొక ఎడిషనల్ క్వాలిఫికేషన్ ఒకటి ఉంది. వీళ్ళకి హరి పరాంగుముఖులైపోతారు, బాగానే ఉంది, మేము హరికథలు వినదలుచుకోలేదు, ఏదో మా కాలక్షేపం మేము చేసేసుకుంటాం, నువ్వేం భాగవతం చెప్పలేదు, భగవద్గీత మాకేం అక్కర్లేదు, బోరు అక్కర్లేదు అనేసేటువంటి ఒక గుణం ఉంది. పోనీ ఒప్పుకుందాం, వాళ్ళ వాళ్ళ సంస్కారాలు బట్టి వాళ్ళు ఆ విధంగా ఉంటారు అనుకుందాం. ఇంకా ఏం చేస్తుంటారంటే అచ్యుత కథాసుధాం, అచ్యుతుడైనటువంటి ఆ శ్రీహరి యొక్క కథ అనేటువంటి సుధాం అమృతాన్ని హిత్వా విడిచిపెట్టి, ఇదిగో ఈ అమృతం అండి, ఇది తాగండి, హరికథలు అనేటువంటిది, భాగవతం అనేటువంటిది, రామాయణం అనేటువంటిది అని చెప్పి ఎవరైనా ముందుకొచ్చి నేను చెప్తాను వినండి అని అంటూ ఉన్నప్పుడు హిత్వా విడిచిపెట్టేసేసి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే విడ్భుజ పురీషమివ, పందులు తినేటువంటి, పందులు వాసన చూసేటువంటి పురీషం, మాలిన్యాలు ఏవైతే ఉన్నాయో, మలినాలు ఏవైతే ఉన్నాయో అలాంటి కంపు కొట్టేటువంటి అసద్గాథా, అటువంటి మనుషుల యొక్క చెడ్డ కథలను శృణ్వంతి, వాళ్ళు వింటూ ఉంటారు. ఈ కథలు వినండి అంటే వద్దు, మాకు ఇది వద్దు అని చెప్పేసి రాజకీయ నాయకులు, అవినీతి పరులు, ఆర్భాటాలు చేసేటువంటి వాళ్ళు, అత్యాలు చేసేటువంటి వాళ్ళు, వాళ్ళ గొప్పతనాలు, వాళ్ళు చేసేటువంటి దుర్మార్గాలు, వాళ్ళ యొక్క పనికిరానటువంటి క్యారెక్టర్కి సంబంధించినటువంటివన్నీ కూడా వింటూ ఉంటారు. ఆ కథలు ఎటువంటివి అంటే పురీషమివ, పురీషం అంటే మలం అన్నమాట, అంటే మానవులు బహిర్గతం చేసేటువంటి జంతువులు బయటికి వదిలేటువంటి మలమూత్రాలు ఉన్నాయే, అటువంటి వాటి వలె పురీషం ఇవ, అటువంటి వాటి వలె ఉండేటువంటి విడ్భుజ, అవి ఎవరు తింటాయి, పందులు తింటాయి. అటువంటి అసద్గాథా, అటువంటి కథలని శృణ్వంతి, వాళ్ళు వింటూ ఉంటారమ్మా. దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. దే ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. సినిమా యాక్టర్లు, క్యారెక్టర్లు అయినటువంటి వాళ్ళు, దుర్మార్గులైనటువంటి వాళ్ళు, హత్యలు చేసేటువంటి వాళ్ళు, అవినీతి దోపిడీ చేసేటువంటి రాజకీయ నాయకులు, ఇలాంటి వాళ్ళ యొక్క కథలను చాలా శ్రద్ధగా ఉండి వాళ్ళు డిస్కస్ చేస్తూ దాన్ని విశ్లేషణలు చేసుకుంటూ వాళ్ళు ఈ విధంగా చేశారు, ఆ విధంగా చేశారు అనేటువంటి వాళ్ళు నలుగురు కూర్చున్నప్పుడు గంటలు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారమ్మా. వాళ్ళు శృణ్వంతి, వింటూ ఉంటారు. అటువంటి వాళ్ళు నూనం దైవేన విహితాః, అటువంటి వాళ్ళు నూనం నిశ్చయంగా ఫర్ యువర్ యాక్సెప్టెన్స్ నిశ్చయంగా దైవేన, దైవము చేత విహతాః నాశనం చేయబడతారు వాళ్ళు. అచ్యుతి కథలు మాకు ఎందుకని ఇంత కటువుగా చెప్పాడు అంటే మానవులు అనేటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. మనం చెయ్యకూడనటువంటిది హరికథల నుంచి విముఖత్వం అయిపోతున్నాం, హిత్వా వదిలేస్తున్నాం, బాగా పోనీ ఓకే, నీకు ఇంట్రెస్ట్ లేదు వదిలే. కానీ నువ్వు చేస్తున్న పని ఏమిటి, దాని బదులు నువ్వేం చేస్తున్నావు, విడ్భుజ పురీషం ఇవ, పందులు మలాన్ని తినేటువంటి విధంగా అసద్గాథా, చెడ్డవాళ్ళ యొక్క కథల్ని వినడంలో నీకు ఇంట్రెస్ట్. సినిమా యాక్టర్లు ఈ 10 సార్లు విడాకులు ఇచ్చేటువంటి ఆడవాళ్ళు, మగవాళ్ళు, తర్వాత ఏమో ఈ వ్యాపారస్తులు, తర్వాత ఏమో రకరకాలైనటువంటి రాజకీయ నాయకులు, దుర్మార్గులు, వీళ్ళ కథల్ని వింటూ ఉంటారు. అటువంటి వాళ్ళని భగవంతుడు విహతాహ నాశనం చేస్తాడమ్మా అని చెప్పి.
అంటారండి భాగవతం. అంటే అంత భయం లేకుండా, అంత శ్రద్ధ లేకుండా, అంత భక్తి లేకుండా, అంత ఇది లేకుండా ఉంటారమ్మా మానవులు అని చెప్పిన తరువాత ఇంకా ఏం చేస్తూ ఉంటారంటే వీళ్ళేమీ తక్కువ వాళ్ళేం కాదు, వీళ్ళు అన్ని పనులు చేస్తూ ఉంటారమ్మా. అవేమిటంటే దక్షిణేన పదార్ఘ్యమండ పితృలోకం వ్రజంతి తే ప్రజామను ప్రజాయంతే శ్మశానాంతక్రియాకృత శ్మశాన అంతక్రియాకృత. పుట్టినప్పటి అంటే గర్భాధానం మొదలుపెట్టినప్పటి నుంచి శ్మశానం వెళ్ళేంతవరకు అంత్యేష్టి వరకు అనేక రకాలైనటువంటి కర్మలు చేస్తుంటారు. ఒడుగులు చేస్తుంటారు, అభిషేకాలు చేస్తుంటారు, స్పెషల్ పూజలు చేస్తూ ఉంటారు, అవి చేస్తూ ఉంటారు, ఇవి చేస్తూ ఉంటారు. ఇలాగ చేస్తూ చెయ్యకూడదా అబ్బాయి అన్నట్టుగా ఆవిడ చూస్తే చెయ్యకూడదని నేను చెప్పటం లేదమ్మా. వేదం చెయ్యకూడదని వేదం కూడా చెప్పలేదు, భగవద్గీత కూడా చెప్పలేదు. కర్మణ్యేవాధికారస్తే, నీకు కర్మ చెయ్యాలి, గృహస్థాశ్రమ ధర్మాలని పాటించాలి అనే చెప్తుంది సంస్కృతి వేదమును. కానీ వారు ఇలాగ చేసినందువల్ల వాళ్ళకి ఏదో పుణ్యం అనేటువంటిది వస్తుంది, ఏదో ఫలం అనేటువంటిది వస్తుంది కదా. ఆ వాళ్ళ దేహాన్ని వదిలేసిన తర్వాత ఇటువంటి వాళ్ళు దక్షిణేన పథ, దక్షిణ మార్గంలో ఆర్యండ అంటే పితృలోకానికి అధిష్టాన దేవత అయినటువంటి వాడు ఎవరి, ఇంద్రలోకానికి స్వర్గానికి ఇంద్రుడు ఏ విధంగా అయితే అధిష్టాన దేవత, అదేవిధంగా పితృలోకానికి ఆర్యముడు అనేటువంటి వాడు ఆ పితృలోకానికి అధిష్టం అన్నమాట. అంటే హీ ఈజ్ ద కింగ్ ఆఫ్ పితృలోక. అటువంటి ఆర్యండ పితృలోక ప్రభు అయినటువంటి ఆర్యముని పితృలోకం, ఆ పితృలోకానికి వ్రజంతి పొందుతారు వీళ్ళు. అంటే ఏమిటి, ఇలాంటి నానా చెత్త కథలు వినేసేసేటువంటి వాళ్ళు ఆ కథలు వింటూనే ఉంటారు. ఓ పక్కనేమో మళ్ళీ పూజలు ఉంటారు, పునస్కారాలు అంటారు, అవి చేస్తూ ఉంటారు, ఇవి చేస్తూ ఉంటారు. ఎందుకు అవి చేయకపోతే ఏమో మనకేమో సంపద రాదేమో, మనకేమో ఇది లేదేమో, వాళ్ళందరూ చేస్తున్నారు కాబట్టి మనం చేయకపోతే మనం ఏదో అని చెప్పి ఆ కంపారిటివ్గా ఉండేటువంటి స్థితుల్లో ఉండేటువంటి వాళ్ళు మళ్ళీ అన్నీ చేస్తూ ఉంటారమ్మ. గర్భాధానం దగ్గర శ్మశాన అంతక్రియాకృత అంచేష్టి వరకు పనులన్నీ చేస్తూ ఉండేటువంటి వీళ్ళు అటు స్వర్గానికి వెళ్ళరు, అటు సిద్ధ సాధ్య లోక జ్ఞానం సత్యం జ్ఞానం ఈ రకరకాలైనటువంటి మహాద్భుతమైనటువంటి వాటికి వెళ్ళరమ్మా. వెళ్లకుండా వాళ్ళు ప్రజామను ప్రజాయంతే, అటువంటి వాళ్ళంతా కూడా వ్రజంతి పొందుతారు. ఏమిటి పొందుతారు? వీళ్ళు ఆ పితృలోకానికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఇంకా దృష్టి ఉంది కదా, కింద నా సంసారం, నా పిల్లలు, నా మనవులు, నా ఫ్రెండ్స్, వాళ్ళు వీళ్ళు అనుకునేటువంటి ఆ దృష్టితో ఆ లోకంలోంచి వీళ్ళు కిందకు చూస్తూ ప్రజాయంతే, వాళ్ళ దృష్టి అంతా కింద భూమి మీద ఉంటుంది కాబట్టి ప్రజామను తమ సంతానం అందే ప్రజాయంతే మళ్ళీ పుడుతూ ఉంటారు. అందుకని చూడండి, మా తాతగారేనండి ఈ పిల్లాడి కింద ఇప్పుడు పుట్టాడు, మా అమ్మ కిందే వచ్చింది పిల్ల అని అంటూ ఉంటారు చూసారా. అది కరెక్ట్. అది ఎందుకంటే ఆ దృష్టి అంతా వాళ్ళకి ఇటువంటి వాటి మీదే ఉంటుంది. ఇక్కడ జాగ్రత్తగా గమనించి విమర్శ అనుకోకుండా చూడాల్సింది ఏమిటంటే, ఈ కార్యక్రమాలన్నీ మేము బాగా చేసేస్తున్నాము అనుకుని సంతృప్తి పడిపోవడం వల్ల కలిగేటువంటిది ఇదే. మళ్ళీ ఆ కొంపల్లోనే మళ్ళీ పుడతారు, పితృలోకానికి వెళ్ళి ఆ కొంపల్లోకి వచ్చి మళ్ళీ పడతారు. కానీ మీరు చేస్తున్నటువంటి పరమ దుర్మార్గమైనటువంటి భగవంతుడు విహతాహ దైవేన విహితాహ, దైవం నాశనం చేసేస్తాడు. నూనం నిశ్చయంగా దైవం నాశనం చేస్తాడు. ఎప్పుడు అంటే అచ్యుత కథాయాం హిత్వా, అచ్యుతుడి యొక్క కథలు వినకుండా విముఖత్వంతో పరాంగుముఖమైపోయి ఇది వద్దు అనుకుంటూ ఏవో చంచి పనులు చేసేస్తున్నాము అనుకునేటువంటి వాళ్ళు మళ్ళీ సంతానమై పుడుతూ ఉంటారమ్మా. ఇది ఉత్తమ గతి. అంటే ఏమిటన్నమాట ఈ విషయంలో అంటే ఏమిటి, ఉత్తమ గతికి వెళ్ళడానికి జీవుడు ప్రయత్నం ఒక పొజిషన్లో ఉన్నాడు అనుకోండి. ఆ పొజిషన్లో ఉన్నవాడు ఏదో రీసెర్చో వ్యాపారస్తుడో వాడు ఏదో వ్యాపారం చేస్తున్నాడు, రీసెర్చ్ చేస్తూ ఉంటాడు, ఏదో కోర్టులో వాదిస్తూ ఉంటాడు, ఏదో రకరకాల పనులు చేస్తుంటాడు. ఇలా చేసేటువంటి సందర్భంలో వాళ్ళు చాలా సిన్సియర్గానే చేస్తున్నాం, టైం ప్రకారం చేస్తున్నాం, నీతిగానే చేస్తున్నాం అనుకుంటూ ఉంటారు.
భగవంతుడికి సంబంధించింది ఏమి అక్కడ విముఖత్వం చూపిస్తారు. అండ్ రెండోది ఏంటంటే ఈ పాడు మనుషుల యొక్క కథలు వింటూ ఉంటారు. పార్కుల్లో మార్నింగ్ వాకులకు వెళ్ళినప్పుడు వాళ్ళ గురించే డిస్కస్ చేస్తూ ఉంటారు. వాడిలాగా వీడిలాగా, వాడు ఇంత సభ పెట్టాడు, వీడు ఇది చేశాడు, అది చేశాడు అని చెప్పి ఆ చెడు కథల గురించి ఆసక్తిగా ఉండేటువంటి వాళ్ళు పితృలోకం దాకా వెళ్ళిపోతారు. మళ్ళీ వచ్చి ఈ భూమండలం లేదా మళ్ళీ వాళ్ళ సంతానాలు ఆ మురికిలోనే వాళ్ళు పడుతూ ఉంటారమ్మా. ఇది ప్రమోషన్ కాదు, డిమోషన్ వస్తుంది వీళ్ళకి అనేటువంటి విషయాన్ని గ్రహించాలి అని చెప్పిన తర్వాత తతశ్చే క్షేణ సుకృతా పునర్లోకమిమం సతి పతంతి వివశా దేవై సద్యో విభ్రంశితోదయా. సతి అమ్మ ఓ పతివ్రత, వాళ్ళు ఏం చేస్తారంటే క్షీణ సుకృతా, వాళ్ళ సుకృతం అంతా ఇక్కడ మంచి పనులు ఏవో చేశారు కదా, పూజలు చేశారు, పారాయణ చేశారు, ఇవి చేశారు, అవి చేశారు, వ్రతాలు చేశారు, ఇవన్నీ చేశారు. భగవంతుడి కథ భాగవతం మాత్రం వద్దనుకున్నారు. ఆ తర్వాత ఏమో ఈ పనికిరానటువంటి ఈ ఈ కథలన్నిటి విండేటువంటి వాళ్ళు మరి మంచి పనులు చేశారుగా, పూజలు చేశారు, ఇవన్నీ చేశారుగా, వాటి వల్ల వచ్చేటువంటి పుణ్యం వస్తుందిగా. ఆ పుణ్యం క్షీణ సుకృత, ఆ పుణ్యం క్షీణించిపోతుంది పితృలోకంకి వెళ్ళేటప్పుడు. పితృలోకంలో ఉండేటువంటి లక్షణం ఏమిటంటే పుణ్యం డిప్లీట్ అయిపోతుంది, తగ్గిపోతూ ఉండేటువంటి దేవై. అలాగా అటువంటి పుణ్యం తగ్గిపోతున్నటువంటి వాళ్ళు దేవతల చేత సద్య, అక్కడ ఉండేటువంటి దేవతల చేత వెంటనే విభ్రంశిత ఉదయా, అక్కడ వాళ్ళ భోగాలన్నీ కూడా నెమ్మదిగా నశించిపోతూ ఉంటాయి. ఎందుకంటే కింద వాళ్ళు భోగాల కోసమే చేశారుగా, ఈ సంస్కారాలతోనే కదా వాళ్ళు మరణించిన తర్వాత పితృలోకానికి వెళ్ళారు. అందువల్ల ఏమిటి, వాళ్ళు మా కోరికలు కావాలి, కోరికలు వస్తే పుణ్యం వస్తుంది, పుణ్యం వస్తే మేము సుఖపడతాము అంతే. అదే భావం, అదే బిజినెస్ యాటిట్యూడ్తో ఉండేటువంటి వాళ్ళు వ్యవసులై తత ఆ పితృలోకం నుండి పునః ఇమం పతంతి, ఇమం లోకం పతంతి, మళ్ళీ అమ్మ ఈ లోకంలోకి వచ్చి పడతారు, ఈ భూలోకంలోకి వచ్చి పడతారు. అందువల్ల అమ్మ ఇది నువ్వు గతి అని అడిగావు కదా, గతి అడిగినప్పుడు ఏంటంటే ఈ ప్రమోషన్ వాళ్ళు ఏమిటి చేస్తున్నారంటే ఈ ప్రమోషన్ చేస్తున్నప్పుడు బాగానే పని చేసుకుంటూనే ఉన్నారు. కానీ చేసుకుంటూ ఉండేటప్పటికి వాళ్ళ మైండ్ మాత్రం శ్రద్ధ తగ్గిపోయి రకరకాలైనటువంటి మిగతా ఆస్పెక్ట్స్ మీద మనసు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వాడు కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి రీసెర్చ్ మీదో ఆ వ్యాపారం మీదో లేకుండా రకరకాల అంటే వ్యాపారాన్ని విస్తరిస్తున్నాము అని చెప్పి ఏం చేస్తాడంటే ఏదో ఒక వ్యాపారం మొదలెట్టిన తర్వాత ఏం దాన్ని రియల్ ఎస్టేట్లో పెడతాడు, తర్వాత సినిమాల్లో పెడతాడు, తర్వాత ఇంకో దాంట్లో పెట్టుబడి పెడతాడు, తర్వాత ఇంకో దాంట్లో పెడతాడు, మొత్తం అన్నింటిలోనూ గుండు కొరిగించుకుని కూర్చుంటాడు. అలా చేయకూడదు. నువ్వు చేస్తున్నటువంటి వ్యాపారం మీదే నీ దృష్టి అంతా వెళ్ళాలి, నువ్వు చేస్తున్నటువంటి రీసెర్చ్ మీదే నీ మనసు ఉండాలి, నువ్వు చేస్తున్నటువంటి సంగీత సాధన మీదే నీకు ఇది ఉండాలి తప్ప ఇన్ని రకాలైనటువంటి డైవర్సిఫికేషన్స్ చేస్తూ ఉండి ఇవన్నీ మంచి పనులు అనుకుంటే లాభం లేదమ్మా. అటువంటి వాళ్ళు పరిపూర్ణమైనటువంటి ఫలం అందదు అని చెప్పిన తరువాత మరి అన్నప్పుడు ఏం చేయాలి రా అబ్బాయి, ఏం చేయాలేమిటి చూడు, దానికి చాలా సింపుల్గా ఉండేటువంటి ఒకే ఒకటి ఉందమ్మా, అది తస్మాత్వం సర్వభావేన భజస్వ పరమేష్టినం తద్గుణాశ్రయాయ భక్త్యా భజనీయ పదాంబుజం. తస్మాత్ అమ్మ నువ్వు అడిగావు కదా మరి ఏం చేయాలి అన్నావు, తస్మాత్ కాబట్టి త్వం అమ్మ నువ్వు సర్వభావేన నీకుండేటువంటి అన్ని భావాలలోనూ అన్ని ఆలోచనల్లోనూ ఎప్పుడూ నిరంతరము సర్వభావేన నువ్వు ఏది భావన చేస్తున్నా సరే ఆ భావన దేని వైపుకి వెళ్ళాలి అంటే భజనీయ పద అంబుజం, ఎవరి పాదాల అనేటువంటి అంబుజాలని ఆ ఎవరి పాదపద్మాలనైతే నీవు భజించాలో సేవించాలో ఆలోచించాలో హృదయంలో పెట్టుకోవాలో అటువంటి పాదాల మీద మాత్రమే సర్వభావాన్ని అన్ని భావాలు అక్కడే ఉండాలి. నువ్వు ఏ భావాన్ని చేయి, ఆలోచన చేయి. ఉదాహరణకి మనం అన్నం తింటున్నాను, అన్నం తినేటప్పటికి ఆ లోపల ఉండేటువంటి పరమాత్మ లోపల ఉన్నాడు కాబట్టి అన్నం నేను ఆయన కోసం తింటున్నాను, ఈ నీళ్ళు ఆయన కోసం తాగుతున్నాను, ఈ ఉద్యోగం ఆయన కోసం చేస్తున్నాను, ఈ వ్యాపారం ఆయన కోసం చేస్తున్నాను, ఈ నమస్కారం ఆయన కోసం పెడుతున్నాను అని చెప్పి సర్వభావేన పూర్ణమైనటువంటి ప్రేమతో భజనీయ పదం, ఆ పదాలు ఉన్నాయే భజనీయ
వాటిల్నే ఎప్పుడూ సేవిస్తూ ఉండాలమ్మా. అవి అంబుజాలవి, అవి పాదపద్మాలవి. అలాంటి పరమేష్ఠినం, అటువంటి సర్వేశ్వరుడి యొక్క తతగుణ ఆశ్రయా. అలా చెయ్యాలి అనేటప్పటికీ అంతేనండి ఏమిటండి గుణ ఆశ్రయా. ఆ పరమాత్మ యొక్క గుణాలను ఆశ్రయించి భక్త్యా భజస్వ, ఆ గుణాలను ఆశ్రయించి భక్తితో భజించు, దానిని నీవు అనుభవించు అని. ఏమిటండి గుణ ఆశ్రయా అని? భగవంతుడి యొక్క గుణాలు ఏమిటి, మానవుడి యొక్క గుణాలు ఏమిటి? మానవుడి యొక్క గుణాలు ఏమిటి అంటే ఏదో ప్రేమ ఉంటుంది, అనురాగం ఉంటుంది, సహనం ఉంటుంది, ఓర్పు ఉంటుంది, అలాగే అసూయ ఉంటుంది, ద్వేషం ఉంటుంది, మూర్ఖత్వం ఉంటుంది, రకరకాలైనటువంటి గుణాలు ఉంటాయి. కానీ భగవంతుడి యొక్క గుణాలు ఏమిటి? నిర్మమ, నిర్లేప, నిత్య, నిరహంకార, నిష్క్రోధ, ఇవి భగవంతుడి యొక్క గుణాలు. తర్వాత ఏమిటి? సత్యం, జ్ఞానం, అనంతం, నిత్యం, శుద్ధం, బుద్ధం, ముక్తం, సర్వవ్యాపకత్వం, సమదృష్టి కలిగి ఉండడం, అన్నిట్లోనూ తాను ఉన్నాను అనేటువంటివన్నీ కూడా భగవంతుడి యొక్క గుణాలు. ఈ గుణాలను గుణ ఆశ్రయ, ఆ గుణాలను ఆశ్రయిస్తూ భక్త్యా భజస్వ, భజించాలి. అంటే ఏమిటనమాట? ఉదాహరణ ఏ విధంగా చేయాలి అమ్మా? ఉదాహరణకి ఏదో తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూస్తాం, నమస్కారం పెట్టుకున్నాం. అద్భుతమైనటువంటి అలంకారంతో, తేజస్సుతో, మనసు ఆహ్లాదకరంగా వెలిగిపోతూ ఉన్నప్పుడు స్వామి నువ్వే మొత్తం ఈ ప్రపంచం అంతా ఇలాగ వ్యాపించిపోతున్నావు అన్నమాట. చెట్ల కింద, పుట్ల కింద, కొండల కింద, జలపాతాల కింద, సముద్రాల కింద, నక్షత్రాల కింద నువ్వు ఇలా వెళ్ళిపోతున్నావా అనే ఆత్మతత్వం కింద చేయాలి. ఇవన్నీ నాకు కనిపిస్తున్నాయి అంటే ఈ వెలుగు, ఈ సూర్యుడు, ఈ నక్షత్రాలు, ఈ చంద్రుడు, వెన్నెల, ఇదంతా కూడా నీ యొక్క వెలుగు అన్నమాట, స్వయం జ్యోతి అన్నమాట. నువ్వేమో సత్యస్వరూపుడు అన్నమాట. తర్వాత నువ్వు నిత్యం ఉంటావన్నమాట. ఇక్కడ విగ్రహ రూపంలోనే కాకుండా నిత్యము అన్నిట్లోనూ నువ్వు ఉంటావన్నమాట. నువ్వు చాలా శుద్ధంగా ఉన్నావు, నువ్వు స్ఫటికలింగంలాగా మెరిసిపోతూ ఉన్నావన్నమాట అని చెప్పి, నువ్వు నిర్మమ, నీకు దేని మీద మమకారం అనేటువంటిది లేదు, నీకు నిష్క్రోధ, నీ క్రోధం లేదు, నీవు నిరహంకారం అయినటువంటి వాడివి. అవి ఆయన యొక్క గుణాలు. ఆ గుణాలను, ఆ భగవంతుడిని చూసినప్పుడు ఆ గుణాలను ఆ విధంగా భజస్వ, వాటిని అనుభవించమ్మా. అలాగ నువ్వు సాధన చేస్తే అప్పుడు భగవంతుడి దగ్గరికి ఉత్తమ గతి అన్నామే, ప్రమోషన్. అది ఆ ప్రమోషన్కి ఈ ప్రాక్టీస్ చేయాలి, ఈ డ్యూటీ చేయాలి అని చెప్పాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఏం చెప్పాడు అనేటువంటి విశేషాన్ని